మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో మన యొక్క అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో అత్యాధిక టెక్నాలజీ అయిన మిసైల్స్, యాంటీ మిసైల్స్, ట్యాంక్స్ అన్నీ ఇక్కడే తయారవుతాయి. మన డిఆర్డిఓ కానీ, డిఎల్ఆర్ఎల్ కానివ్వండి, ఆర్సీఏ కానివ్వండి, బీడిఎల్ కానివ్వండి, ఇలాంటి అత్యాధికమైన రక్షణ రంగంలో చేసే మిసైల్స్, ట్యాంక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. సో మన దేశం ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో చూసినట్టయితే మీరు కార్గిల్ యుద్ధంలో ఎక్కువ మనం వాడింది బోఫోర్స్ గన్స్. అవును. మనము తక్కువ కింది స్థాయిలో లో లెవెల్లో ఉన్నాం భూభాగంలో. మనం ఫైర్ చేసినవన్నీ హై ఆల్టిట్యూడ్ ఏరియాలో ఫైర్ చేసాం. సో మనం సక్సెస్ఫుల్గా వేసే పాకిస్తాన్ డైరెక్ట్గా ఫైట్ చేయకుండా ఇండైరెక్ట్గా ఫైట్ చేస్తూ ఒక టెర్రరిస్టుల గ్రూపుల ద్వారా ఆర్మీ యూనిఫామ్లో ఉన్న సోల్జర్స్ అంతా టెర్రరిస్ట్ యూనిఫామ్లతో వచ్చి కార్గిల్లో మన మీద అటాక్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో మనం సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఆ కార్గిల్ వార్లో మీరు కూడా ఉన్నారా సార్? ఆ టైం కార్గిల్ వార్లో నా అదృష్టం ఏంటంటే నేను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది.